అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూమరాలజీకి సంబంధించిన ఎంతోమంది చెప్పిన ఎన్నో వీడియోస్ చూస్తూ మీకై మీరు నోట్స్ తయారు చేసుకొని ఎవరికి వారే నేమ్ కరెక్షన్ చేసుకోవడం రైటా రాంగా అనేది ఈరోజు టాపిక్. ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్టు పైన మనకి కంప్లీట్ అవగాహన లేకుండా ఆ సబ్జెక్ట్ మనకు కానీ లేదా వేరొకరికి కానీ ఇంప్లిమెంటేషన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎంపీ డాక్టర్ మన ఫ్రెండ్ అనుకుందామండి. మనం రోజు వెళ్ళి ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కూర్చుంటున్నాం. అతను జ్వరము అని వచ్చిన వ్యక్తికి పారాసిటమాల్ అండ్ యాంప్సిలిన్ అనే ఇంజెక్షన్లు ఇవ్వడం చూసాం. ఓకే, తర్వాత దగ్గు జలుబు కూడా ఉన్నవారికి సిపిఎం ట్యాబ్లెట్లు ఇవ్వటం చూసాం. ఓకే, బాగుంది. ఇలా మనం కొన్ని రోజులు పరిశీలించాం. ఒకరోజు మనకి కూడా జ్వరం వచ్చింది. ఓకే, జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఇలా ఇచ్చాడు కదా అని చెప్పి మనం ఏం చేసాం, మన ఇంట్లోనే కొంచెం ఇంజెక్షన్ చేయటం అలవాటైన వాళ్ళతో పారాసిటమాల్ ఇంజెక్షను అలాగే యాంప్సిలిన్ ఇంజెక్షన్ రెండు కూడా చేయించుకున్నాం. కొంచెం జలుబు దగ్గు కూడా ఉంటే సిపిఎం ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సిపిఎం ట్యాబ్లెట్ మన బాడీకి పడలేదు. మన శరీరం అంతా దద్దుర్లు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అందరికీ ఇలా ఇచ్చినప్పుడు ఎవరో ఒకరికి ఇలా వచ్చి ఉంటుంది. ఆయన ఏదో చేస్తుంటాడు, అది మనకు తెలియదు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వెంటనే మనం ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేసాం, ఆయన అందుబాటులో లేడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అలా వచ్చినప్పుడు సిట్రిజిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఏమవుతుంది, అది కంట్రోల్లో ఉంటుంది. ఇది మనకు తెలియదు. ఇది మనకు తెలిసే లోపు ఎన్ని ఎక్కువ అయ్యాయి, ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్లు అయ్యాయి. వెళ్ళి మనం పెద్ద హాస్పిటల్లో చేరాము. అక్కడ అతనేం చేశాడు, ఆ డాక్టర్ ఏం చేశాడు, దాదాపుగా ఒక 20 రోజులు మనల్ని అందులో ఉంచేశాడు. ఒక్కోసారి ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా మనం చూసేటువంటి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు న్యూమరాలజీలో మీకై మీరు నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఏమవుతుంది అనేది చెప్తాను. ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే, ఈ మధ్య ఒక మిత్రుడు, మన సబ్స్క్రైబర్లో ఒక మిత్రుడు ఫోన్ చేసి, మీరు చెప్పిందంతా నేను నోట్స్ రాసుకున్నానండి ప్రతి వీడియోని, నాకై నేను ఇలా కరెక్షన్ చేసుకున్నాను, కానీ మీరు చెప్పినట్టుగా లాభదాయకంగా లేకుండా నష్టదాయకంగా ఉందండి అన్నాడు. ఎస్, అందుకు ఇంకొకరు ఇలా అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ వివరణ ఇస్తున్నాను. మీకై మీరే కరెక్షన్ చేసుకుంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ నేను 3 డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చాను. ఇప్పుడు మీకై మీరు చేసుకోవాలంటే ఏం చేస్తారు, దీని యొక్క ప్యాటర్న్ చూసుకుంటారు. దీని ప్యాటర్న్ ఎంత వస్తుంది, 3 5 6 5. దీని ప్యాటర్న్ 6 5 3 5. దీని ప్యాటర్న్ 6 3 5 5 ఇలా వచ్చింది. సో మీరేం చేస్తారు, ఇక్కడ 5 డెస్టినీ, అన్నిట్లో 5 డెస్టినీ ఉంది. సో 5 డెస్టినీ ఉంటే మనకి 1 3 5 7 హార్మోని అవుతాయి. AJCLNలతో నేమ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఏ కానీ జే కానీ సి కానీ ఎల్ కానీ ఎల్ వీటితో మీరు నేమ్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏతో స్టార్ట్ చేశారు అనుకుందామండి. అక్షయ అనే ఒక నేమ్ పెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ అక్షయ అనే నేముని అన్ని విధాలుగా నేను చెప్పిన విధంగా అన్ని విధాలుగా సరిపడేలాగా పెట్టారు. పెట్టినప్పుడు ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది, ఇతనికి దీంట్లో 3 5 6 ఉంది, ఇక్కడ 3 5 6 ఉంది, ఇక్కడ 3 5 6 ఉంది. అంటే మంచి లక్ ఉంది, ప్లానింగ్ ఉంది, మనీ ఉంది. ఇప్పుడు ఇతను కనుక, ఈ పర్సన్ కనుక 32 ఏళ్ల వయసులో ఈ ముగ్గురు కూడా విడివిడిగా ఎవరికి వాళ్ళే
ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే మీరు పేరు పెట్టుకున్నారు, అయిపోయింది, ఓకే, బాగానే నడుస్తుంది. 32 ఏళ్ళ తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ చూసుకొని ఏమనుకుంటారు, 32 అంటే ఇక్కడ డెడ్ యాంటీ లేవు కాబట్టి 31 నుంచి 45 వరకు ఏ క్లాస్గా ఉందని మీకు అర్థమవుద్ది నేను చెప్పే వీడియోస్ వింటే. మరి బాగుంది కాబట్టి ఏం చేస్తారు, బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ అయింది. బిజినెస్ స్టార్ట్ అవగానే అప్పటికి బాగుంది బిజినెస్. అక్కడ నుంచి కంటిన్యూస్గా 40 ఏళ్ళు గడిచాయి, 42 వరకు వచ్చాడు. ఎక్సలెంట్గా ఉంది బిజినెస్. మరి ఈయనకు చూసినట్లయితే 1 ఇయర్ అయిపోయిన తర్వాత బిజినెస్ బాగా డౌన్ ఫాల్లో పడిపోయింది. 1 ఇయర్ అయిపోయాక బాగా డౌన్ ఫాల్లో పడిపోయింది. అలాగే వీరికి చూసినట్లయితే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా బిజినెస్ బాగాలేదు. వీరికేమో 10 ఇయర్స్ వరకు బాగుంది, వీరికేమో 1 ఇయర్ బాగుండి పడిపోయింది, వీరికి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బాగలేదు. ఇప్పుడు ఇతనేమనుకోవచ్చు, ఓకే సార్ చెప్పిన వీడియోస్ అన్ని చేసి నేను చక్కగా నేమ్ కరెక్షన్ చేసుకున్నాను, నా యొక్క బిజినెస్ ఏ క్లాస్గా ఉంది అనుకోవచ్చు. మరి ఏమనుకోవచ్చు, నేను సార్ చెప్పినట్టే చక్కగా చేసుకున్నాను, నేను నేమ్ చేసుకున్నాను, అంతా బాగుంది, అయితే 1 ఇయర్ బాగానే ఉంది, మరి ఆ తర్వాత డౌన్ ఫాల్ అయింది. ఎందుకు డౌన్ ఫాల్ అయింది, సార్ చెప్పింది రాంగా, అసలు సబ్జెక్టే రాంగా అనే డైలమాలో ఈయన పడవచ్చు. ఈయన చూస్తే మరి నేను సార్ చెప్పినట్టే చేసుకున్నాను కదా, ఎందుకు మరి నాకు బిజినెస్ బాగలేదు అనుకోవచ్చు. ఇక్కడ వాటికి ఉండే కారణాలు ఏంటో మనం పరిశీలిద్దామండి.